క్షణం తీరిక లేకుండా నిత్యం ఉరుకులు పరుగుల జీవితంలో గడిపే జర్నలిస్టులు అంతా ఒకచోట చేరి సందడి చేశారు. 2-3 గంటలు తమ పనులన్నీ పక్కకు పెట్టి ఒకటిగా జతకట్టారు. మేమంతా ఒక్కటే అంటూ ఐక్యతను చాటారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి ఆటలాడుతూ పాటలు పాడుతూ సందడిగా గడిపారు. కార్తీక మాసం పురస్కరించుకొని శనివారం పట్టణంలోని స్థానిక రామ్నగర్ పార్క్లో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పట్టణ జర్నలిస్టులు అంతా ఒకచోట చేరి సందడి చేశారు. అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గౌరవ అధ్యక్షుడు కృష్ణారెడ్డిలు మాట్లాడారు. క్షణం తీరిక లేకుండా నిత్యం ఉరుకుల పరుగుల జీవితంలో గడిపే జర్నలిస్టులు అంతా ఒకచోట చేరి సందడి చేశారు. 2-3 గంటలు తమ పనులన్నీ పక్కకు పెట్టి ఒక్కటిగా జతకట్టారు. మేమంతా ఒక్కటే అంటూ ఐక్యతను చాటారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ సందడిగా గడిపారు. కార్తీక మాసం పురస్కరించుకొని శనివారం పట్టణంలోని స్థానిక రామ్నగర్ పార్కులో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పట్టణ జర్నలిస్టులు అంతా ఒకచోట చేరి సందడి చేశారు. 2-3 గంటలు తమ పనులన్నీ పక్కకు పెట్టి ఒక్కటిగా జతకట్టారు. మేమంతా ఒక్కటే అంటూ ఐక్యతను చాటారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ సందడిగా గడిపారు. ఒక కుటుంబ సభ్యుల్లా అందరూ ఒక్కచోట చేరి భోజనాలు చేశారు. అంతకుముందు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మొదట పరిచయ కార్యక్రమం, తర్వాత బృందాలుగా ఏర్పడి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జర్నలిస్టుల కోసం కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేసిన నల్గొండ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి ప్రతి ఒక్కరూ అభినందనలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల జర్నలిస్టుల మధ్య ఐకమత్యం పెరుగుతుందని పలువురు సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గౌరవ అధ్యక్షుడు కృష్ణారెడ్డిలు మాట్లాడుతూ జర్నలిస్టుల తోడ్పాటు ఉంటే భవిష్యత్తులో జర్నలిస్టుల సంక్షేమం కోసం, కుటుంబ సభ్యులతో కలిసి ఆట విడుపు కోసం, ఆరోగ్యం కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు వెల్లడించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో గెలుపొందిన టీంలకు ప్రెస్ క్లబ్ జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు జిల్లా యాదయ్య, కట్టా సుధాకర్, విజయ భాస్కర్, మదనాచారి, కార్యదర్శులు జూలకంటి అశోక్ రెడ్డి, వరకాంతం కిరణ్ రెడ్డి, ఉయ్యాల లింగయ్య, సంయుక్త కార్యదర్శులు నేతి ఉపేందర్, బజరంగ్ ప్రసాద్, రవీందర్, సయ్యద్, పి రామకృష్ణ, గౌరవ సలహాదారులు డి సత్యనారాయణ, ఎం యాదగిరి, వెంకటేశ్వర్లు, సోమ చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులు జె కృష్ణ, సత్యనారాయణ, కనకయ్య, ప్రేమ్ కుమార్, తెల్గమల్ల దశరథ, అశోక్ కుమార్, బి జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు ప్రెస్ క్లబ్ నల్గొండ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి జర్నలిస్టు కార్తీక వనభోజనాలకు విచ్చేసిన మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. కానీ కూడా ఇంతవరకు మనం ఎప్పుడు ఇంత కలవలేదు. కొంచెం పీస్ఫుల్గా కలిసి అందరం కొంచెం పరిచయం చేసుకొని కార్యవర్గం వరకు కన్నా మిగతా వచ్చిన మిత్రులు కూడా పరిచయం చేసుకొని తర్వాత కార్యక్రమం ప్రారంభించుకుందాం అనుకున్నాం. కానీ ఇప్పుడిప్పుడే వస్తున్నారు కాబట్టి ఇక్కడున్న వారికన్నా పరిచయం చేసుకొని వాళ్ళ పత్రిక వాళ్ళకి సంబంధించిన కూడా పరిచయం చేసుకొని మన కార్యక్రమం స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అందరూ కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. అయితే ఇక్కడ చాలామంది చైర్ల గురించి కొంచెం అనుకోవచ్చు, కానీ మనం ఏంటంటే మన పార్కులో ఒక అట్మాస్ఫియర్ ఉండాలంటే చైర్లు లేకపోతేనే బెటరు, అట్లా ఒక అట్మాస్ఫియర్ ఉండాలి అని చెప్పి మనం అనుకోవడం జరిగింది. ఆ విధంగానే మనం ఇది ఉంటే బాగుంటుంది అని చెప్పి చాలామంది అనుకోవడంతో ఈ ఇట్లా చైర్లు ఏర్పాటు చేయలేదు. ఒకవేళ ఇబ్బంది పడితే క్షమించాల్సిందిగా కోరుచున్నాం. సో నాకు సంబంధించి నేను 10 టీవీ ఉమ్మడి జిల్లా రిపోర్టర్, స్టాఫ్ రిపోర్టర్ని.
జర్నలిస్టు మిత్రులందరికీ నమస్కారం. పార్కులో ఎక్కడున్నా కూడా ఈ బోటింగ్ సెంటర్కు రాగలరు అందరూ కూడా. మిత్రులారా, మనం మొదటిసారి పెట్టుకున్న సందర్భంగా కార్తీక వనభోజనాలకు పట్టణ జర్నలిస్టులు భారీ సంఖ్యలో తరలి రావడం చాలా సంతోషదగ్గ విషయం. 100 మందికి పైగా మిత్రులు రావడం చాలా శుభ పరిణామం. అందరూ ఇలాంటి కార్యక్రమాల వల్ల స్నేహభావం పెంపొందించి జర్నలిస్టుల ఐక్యతను చాటడం మంచిది. ఇలాంటి కార్యక్రమాలకు అందరూ మరింత మంది కూడా ఇంకెక్కువ రావాల్సిన అవసరం ఉంది. కార్యక్రమానికి హాజరైన జర్నలిస్టు మిత్రులందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ వనభోజన కార్యక్రమాన్ని మనం మొట్టమొదటిసారిగా నల్గొండలో నిర్వహించడం జరిగింది. ఈ భవిష్యత్తులో కూడా ఇంకా అనేక కార్యక్రమాలు మనందరం కూడా కుటుంబ సభ్యులతో అందరం కలిసి నిర్వహించుకోవడానికి ఒక ప్రణాళికను తయారు చేసుకుందాం. ఈరోజు నల్లగొండ పట్టణ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమం రామ్నగర్ పార్కుల్లో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇప్పుడు ఒక కుటుంబ మెంబర్లు కాకుండా బ్యాచిలర్గానే రిపోర్టర్స్ వరకే వచ్చారు. మళ్ళీ వచ్చేటువంటి కార్తీక మాసంలో కుటుంబ సమేతంగా మంచిగా ఘనంగా నిర్వహించుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. అంతేకాకుండా ఈ యొక్క ప్రెస్ క్లబ్ కొత్తగా నూతనంగా ఏర్పడ్డటువంటి బాడీకి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ అధ్యక్షుల వారికి మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న మా అధ్యక్షుల వారికి నూతన ప్రెస్ క్లబ్ కు ధన్యవాదాలు. నా పేరు కట్టా సుధాకర్, ఈనాడు రిపోర్టర్. ఇది ఫ్యామిలీతో మంచి తోటలో పెడితే బాగుండుగా. ఇవాళ ప్రెస్ క్లబ్ నల్గొండ తరపున మొత్తం నల్గొండ జిల్లా కేంద్రంలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులకు అందరినీ కూడా ఒక కార్తీక మాసాన్ని పురస్కరించుకొని కార్తీక వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం అంటే మొన్ననే నూతన కార్యవర్గం కావడంతో ప్రస్తుతానికి కేవలం జర్నలిస్టులకు మాత్రమే ఏర్పాటు చేశాం. ఇది భవిష్యత్తులో ఖచ్చితంగా కుటుంబ సభ్యులతో కలిసి ఒక గెట్ టుగెదర్ లాగా మంచి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాం మా ప్రెస్ క్లబ్ తరపున అని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కేవలం అంటే మనం బిజీగా గడిపేటువంటి జర్నలిస్టులకు ఒక ఆటపిడుపు కార్యక్రమాలతో పాటు ఇటు సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన ఆరోగ్యపరమైన హెల్త్ క్యాంపులు, ఇలాంటి కార్యక్రమాలు కేవలం జర్నలిస్టులకే కాకుండా కుటుంబ సభ్యులకి అదే వాళ్ళ పిల్లలకు కూడా కొన్ని కార్యక్రమాలు తీసుకుందామని చెప్పి మా ప్రెస్ క్లబ్ వచ్చాను. అయితే ఎక్కువగా నాకు ప్రింట్ వాళ్ళతో అంత పిఆర్ లేకుండే, ఎక్కువగా ఎలక్ట్రానిక్ మీడియా ఎక్కువ మాకు కాంటాక్ట్స్ రెగ్యులర్గా ఫాలో అవుతుంటాయి కాబట్టి చాలామంది పేర్లు తెలియదు, కొంతమంది పేర్లు తెలిసినా మనుషులు తెలియదు. ఇక నుంచి ఆ పొరపాటు జరగకుండా చూసుకుంటా. అయితే గతంలో మాదిరిగా నామకే వాసి బాడీలుగా కాకుండా కొంచెం ఇన్నోవేటివ్గా అందరికి పనికొచ్చే విధంగా అందరి సలహా సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళడంలో గత 20-25 సంవత్సరాల క్రితం కూడా ఈ ఆనవాయితీ లేదు. వనభోజన కార్యక్రమం ఈ కమిటీ కొత్తగా నూతనంగా ఏర్పడినటువంటి ప్రెస్ క్లబ్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఆనవాయితీ ఒక్క బ్యాచిలర్స్ ఏది మన వరకే కాకుండా మళ్ళసారికి ఫ్యామిలీస్ తోటి మంచిగా ఘనంగా చేయాలని ఆకాంక్షిస్తూ, అదేవిధంగా మిత్రుడు చెప్పినటువంటి హాస్పిటల్ ఉచిత పరీక్షల కార్యక్రమం. ఇది డమ్ షడర్స్ గేమ్. ఈ డమ్ షడర్స్ గేమ్ ఏంటంటే టీం నుంచి మిమ్మల్ని ఒకరిని పిలుస్తా, నేను మీకు ఒక పేరు చూపిస్తా. ఆ పేరుని, అది మనిషి పేరు కావచ్చు, సినిమా పేరు కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా నాయకుల పేరు కావచ్చు, ప్లేస్ పేరు కావచ్చు, ఏదైనా కావచ్చు. మీరు మీ టీం వాళ్ళకి కన్వే చేయాలి. మీరు కన్వే చేసిన దాన్ని బట్టి వాళ్ళు చెప్పాలి. చెప్పితే మీకు పాయింట్ అన్నట్టు.